ఒక వృత్తాకారము రైట్ పరుగు పందెంలో ముగ్గురు పాల్గొంటున్నారు. ఈ లెంత్ ఆఫ్ ద రేస్ 1200 మీటర్లు. 1200 మీటర్లు. స్పీడ్ ఆఫ్ ఏ యొక్క స్పీడ్ 20 మీటర్ పర్ సెకండ్లు. బి యొక్క స్పీడ్ 50 మీటర్ల పర్ సెకండ్. సి యొక్క స్పీడ్ 80 మీటర్ల పర్ సెకండ్. 80 మీటర్ల పర్ సెకండ్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఒక 2 minutes ఒక కాన్సెప్ట్ని, సెకండ్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి నేను మూడో కాన్సెప్ట్కి వెళ్తాను. ఈ మూడు కూడా రైట్ సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఎస్ఏ ఈజ్ టు ఎస్బి ఈజ్ టు ఎస్సి. 20 ఈజ్ టు 50 ఈజ్ టు 80. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ మూడు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. దీన్ని సూక్ష్మీకరించాలి. సో 2:5:8. 2:5:8. ఏ అండ్ బి ఎన్ని మీటింగ్ పాయింట్స్లో వెళ్తుంది? సేమ్ ఒకే వైపున వెళ్తూ ఉంటే 5-2 3 మీటింగ్ పాయింట్స్లో ఏ కామా బి 3 మీటింగ్ పాయింట్స్లో కలుస్తారు. వృత్తంలో 3 పాయింట్ల దగ్గర ఏ అండ్ బి కలుస్తారు. ఆ 3 పాయింట్లు ఏంటేంటి సార్? రైట్, వృత్తాన్ని 3 భాగాలు చేస్తే ఇదేమో 1/3, రైట్, నెక్స్ట్దేమో 2/3, నెక్స్ట్దేమో 3/3. ఈ 3 పాయింట్ల దగ్గర కలుస్తారు. ఇదేమో 1/3, నెక్స్ట్ ఏమో 2/3, నెక్స్ట్ ఏమో 3/3. ఆర్ యు ఆల్ విత్ మీ? 1/3, 2/3, 3/3. అదే బి అండ్ సి తీసుకుంటే ఈ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. 8 - 5 3 మీటింగ్ పాయింట్స్ కాబట్టి 1/3, 2/3, 3/3. అంటే వీళ్ళు ఏదైతే మీటింగ్ పాయింట్లో ఏ అండ్ బి కలుస్తున్నారో అక్కడే బి అండ్ సి కలుస్తున్నారు. అంటే ఏబిసి ముగ్గురు కలవాలి అని అంటే ఎన్ని మీటింగ్ పాయింట్స్ ఉన్నాయి? 3 మీటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఏ బి అండ్ సి కలవాలి అని అంటే మొత్తము 3 మీటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ క్లాస్కి ముందు నేను మీటింగ్ పాయింట్స్ కనుక్కోవడానికి పద్ధతి చెప్పాను. ఇది 20:50:80. రైట్, సేమ్ డైరెక్షన్ అయితే సింప్లెస్ట్ నిష్పత్తి తీసుకొని మైనస్ చేస్తే చాలు. అదే ఆపోజిట్ డైరెక్షన్ అవుతే సింప్లెస్ట్ నిష్పత్తి తీసుకొని ప్లస్ చేస్తే చాలు. ఇది 2:5:8. 5 - 2 3 మీటింగ్ పాయింట్స్. మొత్తము 3 మీటింగ్ పాయింట్ల దగ్గర కలుస్తున్నారు. అది మొత్తము వృత్తాన్ని 3 పార్ట్స్ చేయండి. 1/3, 2/3, 3/3. వీళ్ళు కూడా సార్ నేను ఏ అండ్ సి తీసుకుంటే 2 and 8 1:4 సింప్లెస్ట్ రేషియోలో ఉండాలి. అది కూడా 3 మీటింగ్ పాయింట్స్ 1/3, 2/3 అండ్ 3/3. మొత్తము 3 భాగాల్లో కలుస్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, ఇది 3 మీటింగ్ పాయింట్స్ దగ్గర ఆల్రెడీ కలుస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఒక 1 minute నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మళ్ళీ మీరు ఇంకో ఎగ్జాంపుల్. ఎస్ఏ 10 మీటర్ పర్ సెకండ్, ఎస్బి 40 మీటర్ పర్ సెకండ్, ఎస్సి 70 మీటర్ పర్ సెకండ్. లెంత్ ఆఫ్ ద ఈ వృత్తం యొక్క లెంత్ ఏదైనా ఉండొచ్చు. 1400 మీటర్లు అని అనుకుంటున్నాను. ఎన్నిసార్లు ఏ బి అండ్ సి కలుస్తారు? ఎన్నిసార్లు ఏ బి అండ్ సి కలుస్తారు? సో సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. అంటే ఎస్ఏ ఈజ్ టు ఎస్బి ఈజ్ టు ఎస్సి. ఎస్ఏ ఈజ్ టు ఎస్బి ఈజ్ టు ఎస్సి. 10:40:70. అంటే ఇది 1:4:7. సేమ్ డైరెక్షన్లో కలుస్తున్నారు. సేమ్ డైరెక్షన్ అంటే 4 - 1 3 మీటింగ్ పాయింట్స్. మీరు ఇలా రాసుకుంటే మీకు డూప్లికేట్స్ ఏమన్నా ఉంటే ఎలిమినేట్ అయిపోతాయి. 4 - 1 3 మీటింగ్ పాయింట్స్. మొత్తము వృత్తంలో 3 మీటింగ్ పాయింట్స్ అంటే 1/3, 2/3, 3/3. అదే ఏ అండ్ సి 1 and 7 తీసుకున్నాను అనుకోండి. 7 - 1 ఎంత? 6 మీటింగ్ పాయింట్స్. మొత్తం వృత్తము 1 అనుకుంటే 1/6, 2/6, 3/6, 4/6, 5/6, 6/6. 6/6 ఇక్కడ 1, ఇక్కడ 1, ఒక మీటింగ్ పాయింట్. ఇది 2/3, ఇది 2/3.
రెండో మీటింగ్ పాయింట్, ఇది 2/6, ఇది 1/3, మూడో మీటింగ్ పాయింట్. అంటే మొత్తం ఎన్ని మీటింగ్ పాయింట్స్ ఉన్నాయి? 3 మీటింగ్ పాయింట్స్ ఉన్నాయి. మొత్తము 3 మీటింగ్ పాయింట్స్ ఉన్నాయి. జనరల్గా టెక్స్ట్ బుక్లో ఏమంటారు? 1, 4, 3, 1, 7, 6 సేమ్ డైరెక్షన్ కాబట్టి -3, 6 దాని యొక్క గాసాబా ఎంత? రైట్ 3. ఆర్ 3 ఒక దాంట్లో 3 మీటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఏ అండ్ బి 3 పాయింట్ల దగ్గర కలుస్తారు, బి అండ్ సి 6 పాయింట్ల దగ్గర కలుస్తారు. ఈ 6 పాయింట్లలో ఆ 3 పాయింట్లు కామన్గా ఉంటే ఆన్సర్ 3 కామన్గా ఉంది. ఎందుకనంటే 1/3 అయినా 2/6 అయినా సేమ్, 2/3 అయినా 4/6 అయినా సేమ్, 3/3 అయినా 6/6 అయినా సేమ్. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఇది నంబర్ ఆఫ్ మీటింగ్ పాయింట్స్ కనుక్కోవడానికి. సేమ్ డైరెక్షన్ అయితే దాన్ని సింప్లిఫై చేస్తాము, మైనస్ చేస్తాము. అదే ఆపోజిట్ డైరెక్షన్ అవుతే దాన్ని సింప్లిఫై చేస్తాము, ప్లస్ చేస్తాము. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ఇది ఎందుకు వేసానంటే సార్, ఒక్క క్వశ్చన్ రైట్ మీకు